తర్వాత లంచం ఏది లేకుండా మనకి ఫోన్స్ వచ్చేసినాయి, పనులు అయిపోతున్నాయి. ఏం జరిగింది? డిడ్ నాట్ పీపుల్ స్టాండ్ బై దట్? డిడ్ పీపుల్స్ లంచం ఇస్తాం, మేము లంచగొండి వ్యవస్థ ఉంటామని చెప్పి అన్నారా? లేదు. బికాస్ దే క్రియేట్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అండ్ పీపుల్ ఎంబ్రేస్డ్ ఇట్ విత్ సచ్. అసలు ఎవరిని ఊహించారా 50 కోట్ల టెలిఫోన్ ఇండియాలో వస్తాయని చెప్పాను? అదేదో పని ఒక 2 కోట్లు తాగిపోతే అనుకోవచ్చు మనం. కాదే 50 కోట్ల టెలిఫోన్ ఇంకా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రతి నెల 1.5 కోట్ల టెలిఫోన్ ఇంకా పెరుగుతూనే ఉంది. అంటే వన్స్ యూ క్రియేట్ అన్ ఆల్టర్నేటివ్ ఫ్రేమ్ వర్క్, పీపుల్ ఆర్ ఎంబ్రేసింగ్ ఇన్ ఎ లార్జ్ మెజర్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇన్సెంటివ్ యూ హ్యావ్ టు గివ్. దట్ థింగ్స్ విల్ హ్యాపెన్ అని చెప్పాను. దెన్ పీపుల్ రెస్పాండ్ మ్యాగ్నిఫిషెంట్లీ. చేత నాకు ఏమాత్రం నాకు ఇండియన్ పీపుల్ ఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు ఎనీ అదర్ పీపుల్. అండ్ ఈ సెల్ఫ్ ఫ్లాజులేషన్, మనం తక్కువ అని చెప్పి తక్కువ చేసుకోవటము, మన దేశంలో అంతా ఇంతే జరగలేమని చెప్పి అనుకోవటము, దీని నుంచి బయటపడి దట్ వీఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ బెటర్ అని చెప్పిన కాన్ఫిడెన్స్ మనం పెంచుకోవాలి. దానికి మార్గం చూపెట్టాలి. దట్ ఈజ్ అవర్ రోల్. చదువుకున్న వాళ్ళు, కాస్త శక్తి ఉన్నవాళ్ళు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు, మన రోల్ ఏంటంటే వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ ఫ్రేమ్ వర్క్, ఎందుకు ఇట్లా ఉండాలి అని చెప్పిన దానికి సమాధానం మనం ఇవ్వగలగాలి.